కొన్ని కొన్ని విషయాలు ఇంగ్లీష్లో నేను చెప్పాలంటే అది చాలా న్యూయాన్స్డ్, అది వర్ణాతీతం ఒక రకంగా. అందుకే నాకు అనిపిస్తుంది ఎవరైనా వాళ్ళ గురించి వేరే వేరే రూపాల్లో రాసి తెలియని వాళ్ళ ముందు ఈ సమస్యల గురించి పూర్తిగా తెలియని వాళ్ళ ముందు పెట్టగలుగుతారంటే అది బహుశా రైటర్స్ ఏమో. ఎందుకంటే ముఖ్యంగా నన్ను వ్యవసాయ రంగంలో మహిళా కార్మికుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి కొంచెం చెప్పమన్నారు కాబట్టి నాకు అనిపిస్తుంది ఇప్పటికీ ఎప్పుడైతే ఇదొక కాన్స్టిట్యుయెన్సీ, వీళ్ళ గురించి ఎవరు పెద్దగా రాయలేదు, వీళ్ళ గురించి పరిశోధన జరగలేదని గుర్తించినప్పటికీ గత 20-30 సంవత్సరాల్లో చాలా లిటరేచర్ అయితే ఉంది వేరే వేరే అంశాలకు సంబంధించి. అయితే ఆ లిటరేచర్ అంతా కూడా చాలా వరకు ఆ ఇష్యూస్ మీద పనిచేసే వాళ్ళ మధ్యనే ఉంది. దాన్ని మించి బయట వాళ్ళ ముందు చాలా వరకు లేదు. మేము కూడా ప్రస్తుతం చేసే ప్రయత్నం ఏంటంటే గత 2-3 ఏళ్ల నుంచి మేము వ్యవసాయ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న వ్యవస్థీకృత హింసకి సంబంధించి పరిశోధన చేస్తున్నాము. అందులో నుంచి వచ్చిన విషయాల్ని మేము అనుకున్నది ఏంటంటే కథల రూపంలో, కార్టూన్ రూపంలో, పాటల రూపంలో, పోస్టర్స్ రూపంలో పెడితే తప్ప దీని మీద పెద్దగా ఆసక్తిగా వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదేమో అనేది. ఎందుకంటే డ్రై డేటా ఇటువంటివి పెడితే చాలా ఉపయోగపడదేమో అనేది. అయితే వ్యవసాయంలో ఉన్న మహిళలకు సంబంధించి వస్తే అంతకుముందు మన దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన జాతీయ విధానమే ఉండింది. వి ఓన్లీ హ్యాడ్ నేషనల్ పాలసీస్ ఆన్ అగ్రికల్చర్. నిజానికి రైతుల కోసం జాతీయ విధానం అనేది వచ్చింది 2000 సంవత్సరం తర్వాతే, ఆఫ్టర్ 2000. అయితే అందులో కూడా మహిళల ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున లేదు. మొత్తానికి 2007లోనే ఒక జాతీయ రైతు విధానం ఏదైతే ఉందో, నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్, మొట్టమొదటిసారి అసలు అక్కడ పరిభాష ఏంటి, వ్యవసాయంలో రైతులంటే ఏంటి, ఒక నిర్వచించే ప్రయత్నం ఒకటి చేశారు. అందులో మొదటిసారి భూమితో సంబంధం లేకుండా ఆ వ్యవసాయ భూమి మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా, అది వ్యవసాయ కూలీలు, అక్కడ కౌలుకు తీసుకుని చేస్తున్న వాళ్ళు, పశు సంపద, పశువులని చూసుకునే వాళ్ళు, అటవీ ప్రాంతంలో పనిచేసే వాళ్ళు, ఉప్పు తయారు చేసేవాళ్ళు, మత్స్యకారులు, వీళ్ళందరూ కూడా వ్యవసాయ భూమి పట్ట, భూమి మీద ల్యాండ్ ఓనర్షిప్తో సంబంధం లేకుండా వీళ్ళందరూ కూడా రైతులే అని ఒక విస్తృతంగా రైతుల కోసం ఒక పరిభాష, ఒక డెఫినేషన్ ఒకటి ఇచ్చే ప్రయత్నం ఒకటి చేశారు. అయితే నిజానికి ఆచరణకు వచ్చేటప్పటికి దీనికి పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. అంతకుముందు ఎట్లా ఉందో అట్లాగే ఉంది పరిస్థితి. నిజానికి రాజ్యాంగంతో మొదలు పెట్టడం చాలా బాగుంది. ఎందుకంటే రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా వ్యవసాయంలో అసలు మహిళలు పని కానీ, వాళ్ళ గుర్తింపు కానీ, వాళ్ళకున్న ఒక అస్తిత్వం కానీ ఉందంటే మాత్రం అది పూర్తిగా రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తికి భిన్నంగా ఉంది. అంటే ఇంగ్లీష్లో ఒక పదం, అది తెలుగులో అదృశ్యీకరణ అనొచ్చేమో, ఇన్విజిబిలైజేషన్. పూర్తిగా ఏం ఐడెంటిటీ లేకపోవడం, వాళ్ళు చేసే వ్యవసాయంకి వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ ఏది కూడా ఇందాక నేను చెప్పిన నిర్వచనానికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దెర్ ఈస్ అ కంప్లీట్ ఇన్విజిబిలైజేషన్. అంటే ఒక రకంగా ఇఫ్ దట్ క్యాప్చర్స్, ఆ ఒక్క పదము వాళ్ళు పూర్తిగా ఏ అస్తిత్వం లేకుండా కూడా రైతులు అనంటే ఇప్పటికీ కూడా అంటే రాజకీయ పార్టీలు, వాళ్ళతో పనిచేసే యూనియన్ నాయకులు అవ్వచ్చు, వ్యవసాయ విధానం తయారు చేసే ప్రభుత్వాలు అవ్వచ్చు, వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరితో పనిచేసే వాళ్ళలో కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మేల్ డెఫినేషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా మగవాళ్లే రైతులు అన్నది చాలా బలంగా ఉంది. వాళ్ళ వెనక ఉన్న ఒక సబ్సిడియరీ రెసిడ్యువల్ కేటగిరీ ఏదో ఇప్పటికీ కూడా మీరు ఏ పథకానికి సంబంధించిన జాతీయ నేషనల్ గైడ్ లైన్స్, ఏ స్కీమ్స్ అయినా తీసి చూడండి, అందులో మహిళలని ఫార్మ్ వర్కర్స్ గానే గుర్తిస్తారు. ఫార్మ్ హెల్పర్స్, ఫార్మ్ వర్కర్స్. వాళ్ళు వాళ్ళ ఇన్ దేర్ ఓన్ రైట్, ఇది మళ్ళీ ఇంగ్లీష్లోనే చెప్పగలుగుతాను, విమెన్ ఫార్మర్స్ యాజ్ ఫార్మర్స్ ఇన్ దేర్ ఓన్ రైట్ లేరు. దే ఆర్ ఓన్లీ అటెండెంట్స్ టు ద మేల్ ఫార్మర్. అట్లాగే ఉంది. ఆ థింకింగ్ అలా ఉండడం వల్ల వ్యవసాయ విధానాలు కూడా రూపొందించడం, బడ్జెట్ల కేటాయింపు అన్నీ కూడా మొత్తానికి ఈరోజు కూడా చాలా వరకు బడ్జెట్స్ మహిళల దృష్టికోణం నుంచి తయారవుతున్నాయి. మహిళల కోసం కేటాయింపులు ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవన్నీ వింటాం మనం. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా జెండర్ బడ్జెటింగ్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా మొత్తం అసలు ఒక 55-60 వ్యవసాయ పథకాల్లో
కేవలం 14-15 పథకాల్లో మాత్రమే మహిళలకి కేటాయింపు ఉంది, అది కూడా 30% కేటాయింపు వరకే. సో ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే, ఇందాక నేను అన్నట్టు భూమితో విడగొట్టి ఒకవైపు విధానాలలో నేషనల్ పాలసీ ఫర్ ఫార్మర్స్లో నిర్వచించినప్పటికీ కూడా వాస్తవానికి ఆచరణలో కూడా రైతులందరూ కూడా వేరేగా నిర్వచించబడుతున్నారు. అదేంటంటే భూమి ఉన్న వాళ్ళనే ఈరోజు రైతులుగా గుర్తించడం అనేది చాలా బలంగా జరుగుతుంది. ఈ క్రమంలోనే వ్యవసాయంలో మహిళలు చేసే పనిని కానీ, పని గంటలు కానీ, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ని కానీ పూర్తిగా ఇన్విజిబిలైజ్ అయ్యే ఇది ప్రక్రియ జరుగుతోంది. అది ఎట్లా అంటే ఒక దాదాపు 30-40 years నుంచి కూడా వ్యవసాయం అంతా కూడా ఒకవైపు గిట్టుబాటు అవ్వకపోవడము, నూతన ఆర్థిక విధానం వల్ల, వ్యవసాయంలో వచ్చిన మార్పు వల్ల చాలా మంది మగవాళ్ళు అప్పుల్లో కూడుకుపోవడము, వ్యవసాయం గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల మైగ్రేషన్ అవ్వడం అర్బన్ ఏరియాస్కి. చాలా మంది మహిళలు కూడా, ఇందాక సిస్టర్ లిజీ చెప్పినట్టు, ఎవరు మహిళా రైతు అంటే ఒక నిర్వచనం కష్టం. ఎందుకంటే ఒక డిఫైన్డ్ వర్క్ స్పేస్ లేదు, వాళ్ళకి సొంతంగా కొంత అరకొర భూమి ఉంటే అందులో పనిచేసుకుంటారు. అది పూర్తిగా గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల ఇంకొంత భూమి కౌలుకు తీసుకొని పనిచేస్తారు. సో అక్కడ వాళ్ళు కౌలు రైతులు అయినా అక్కడ వాళ్ళకి గుర్తింపు లేదు. ఈ రెండింటితో పాటు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పొలాల్లో కూలీలుగా పనిచేస్తారు, వలసెల్లి వేరేగా పనిచేస్తారు. ఇదేమీ కుదరకపోతే పట్టణాల్లోకి వచ్చి గృహ కార్మికులుగా మారిపోతారు. సో డొమెస్టిక్ వర్కర్స్ ఒక స్పెక్ట్రమ్, ఊర్లలో వ్యవసాయం గిట్టుబాటు అవ్వకపోతే అక్కడి నుంచి పట్టణాలకు వచ్చి ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులుగా వీళ్ళిద్దరూ కూడా ఒకే సమస్యకి వేరే వేరే ఫేసెస్ అన్నమాట. కానీ చేసే పనికి ఎక్కడా కూడా గుర్తింపు అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే వర్కర్స్గా కూడా వాళ్ళకి గుర్తింపు లేదు. అదే ప్రశ్న మౌలికంగా మేము, ఒక డిఫైన్ వర్క్ స్పేస్ ఉండదు వాళ్ళకి. సో డిఫైన్ వర్క్ స్పేస్ ఉండకపోవడం వల్ల అసలు భూమి సంగతి పక్కన పెడితే ఏ సామాజిక ఇది సోషల్ వెల్ఫేర్ కానీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కానీ, సామాజిక భద్రతకు సంబంధించిన ఏ పథకాలు కూడా వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అవన్నీ కూడా ఒక డిఫైన్డ్ వర్క్ స్పేస్లో ఉన్న ఆర్గనైజ్ సెక్టర్కి వర్తిస్తుంది. అన్ఆర్గనైజ్ సెక్టర్లో వీళ్ళెవరు కూడా ఒక 4-5 చోట్ల 4-5 రకాలైన పని, 2-3 పనులు ఒకేసారి చేస్తుంటారు. కాబట్టి ఆ పనిని నిర్వచించడం కష్టం. పని గంటలు పొద్దున బహుశా కొంతమంది భక్తులు మాట్లాడుతూ టైమ్ యూస్ సర్వే గురించి చెప్పుకుంటారు. అంటే మ్యాప్ చేసే ప్రయత్నం, ఎవరు ఏం పని ఎన్ని గంటలు చేస్తున్నారో దాని కొలతలు, ఒక సైంటిఫిక్గా దాన్ని కొలత చేసే పని, ఏ కాలంలో ఎంత పని చేస్తారు అనేది. కానీ మన నేషనల్ స్టాటిస్టిక్స్ అంతా కూడా ఏంటంటే ఒక సంవత్సరంలో తూచా తప్పకుండా ఒకే పనిని 6 నెలలు చేస్తే తప్ప మీరు మెయిన్ వర్కర్ కాదు ఆటోమేటిక్గా మీరు. సో మహిళల్ని ఇప్పుడు ఎవరైనా ఎన్యూమరేట్ చేసే వాళ్ళు, స్టాటిస్టిక్స్లో ఈ పనినంతా కూడా క్రోడీకరించే వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగితే మీరేం పని చేస్తారంటే ఒక పని చెప్పడం కష్టం. ఈ పని చేస్తాం, ఆ పని చేస్తాం, ఈ పని కూడా చేస్తామని రిప్లై ఇస్తారు మహిళలు. సో ఆటోమేటిక్గా వాళ్ళందరూ మార్జినల్ వర్కర్స్ అయిపోతారు. సో ప్రాబ్లం ఇది. అంటే వ్యవసాయంకి వచ్చేటప్పటికి 2-3 మాటల్లో నేను చెప్పినది, బ్రతుకున్న రోజులు కూడా వాళ్ళకి వర్కర్స్గా, ఫార్మర్స్గా వాళ్ళ ఓన్ రైట్లో వాళ్ళకి గుర్తింపు లేదు. చనిపోయినా కూడా చాలా మంది చూస్తున్నాం. ఒకటి, మగవాళ్ళందరూ పట్టణాల్లోకి వలస వచ్చినప్పటికీ ఆ పరిస్థితిలో మహిళలే వ్యవసాయంలో పనినంతా కూడా చేస్తున్నారు. అది అప్పుల్లో కూడుకుపోయి వ్యవసాయం గిట్టుబాటు అవ్వని పరిస్థితిలో మగవాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిలో కూడా వీళ్ళని ఫామ్ విడోస్ అంటున్నారు. ఇందాక ఎట్లయితే సుందర్బన్స్లో టైగర్ విడోస్ అంటున్నారో, ఎవ్రీ టైం అంటే బహుశా రైటర్స్కి ఇది క్యాప్చర్ చేయడం, ఎవ్రీ టైం ఏంటంటే మహిళలని ఒక కాంజుగల్ మ్యారిటల్ రిలేషన్షిప్ ద్వారానే వాళ్ళని నిర్వచించే. ఆల్ ద టైమ్ దే హ్యావ్ టు బి మ్యారీడ్, ఇఫ్ నథింగ్ దే హ్యావ్ టు బి మ్యారీడ్ టు అ టైగర్. సో దెన్ దే బికమ్ టైగర్ విడోస్. సో దే ఆర్ నెవర్ విమెన్. వాళ్ళెవరూ కూడా వాళ్ళ ఓన్ అస్తిత్వంలో దే ఆర్ నెవర్ విమెన్, ఆర్ దే ఆర్ ఫామ్ విడోస్. మేము చాలాసార్లు యాక్చువల్లీ సాయినాథ్ గారు లాంటి వాళ్ళ రైటింగ్స్లో కూడా చాలాసార్లు ఇనిషియల్గా రైతు ఆత్మహత్యలు మొదలైనప్పుడు ఫామ్ విడోస్ అన్నారు. దెన్ మేము మహిళా రైతుల హక్కుల వేదిక తరపున మేము ఇటువంటి ప్రశ్నలు కూడా, ఎవరికి విడోస్ వాళ్ళు, ఆర్ దే వెడెడ్ టు ద ఫార్మ్ ఆర్ వెడెడ్ టు ద మేల్ ఫార్మర్? అంటే ఇన్ హిస్ డెత్ ఆల్సో షీ ఈస్ టైడ్ టు హిమ్, షీ ఈస్ అ రెసిడ్యువల్ కేటగిరీ. ఆయన వదిలేసి, ఆయన మరణంలో ఆమెను వదిలేసి వెళ్ళిపోయిన ఆమె ఒక రెసిడ్యువల్ కేటగిరీ. బ్రతుకున్న నాలు లేదు అన్నీ కూడా. సో కోవిడ్ విడోస్, టైగర్ విడోస్ అంటే మనం కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఐ థింక్ క్రియేటివ్ వేస్లో వీళ్ళతోటి ఎంగేజ్ అవ్వడం, వీళ్ళ జీవిత అనుభవాలతోటి, వీళ్ళ అస్తిత్వ పోరాటం ఒక రకంగా దానితోటి ఎంగేజ్ అయ్యే ప్రయత్నం ద్వారానే ఐ థింక్
ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప ఇది మారదు. సో వెన్ దే వర్క్ వాళ్ళు ఫార్మర్స్ కాదు. బికాస్ ఈ రోజు ఏంటంటే ఎవరైతే భూమిని దున్నుతారో వాళ్ళు కాదు రైతులు. ఎవరైతే భూమి పట్టా వాళ్ళ పేరు మీద ఉందో ఆ పట్టా కూడా ధరణిలో ఉందో వాళ్ళు మాత్రమే రైతులు. అది కూడా గుర్తించాలి. ఈ మొత్తం డిజిటైజేషన్ ఏదైతే ఈరోజు భూ సంస్కరణలు కాదు ప్రభుత్వానికి పెద్ద సమస్య, భూ రికార్డుల సంస్కరణ చాలా ముఖ్యం. భూమి ఉంటే చాలదు, ఆ భూమి డిజిటల్ రూపంలో ఆ ధరణిలో ఉంటే తప్ప మీరు రైతు కాదు. మీరు అలా రైతు అనిపించుకుంటే తప్ప మీకు ఏ పథకాలు రావు. సో మహిళలు ఈ మొత్తం ఫాలింగ్ త్రూ ద మార్జిన్స్. భూమి లేదు, ఉన్న భూమి కాస్త చాలా తక్కువ. రెండోది ఆ ఉన్న భూమిని ధరణికి ఎక్కించడం అంటే ఉన్న 2 ఎకరాలు అర్ధ ఎకరంలో 20 గుంటలు ఎక్కుతాయి, ఇంకోటి ఎక్కదు. సో ఇటువంటివి. ఇంకోటి ఈ ఇందాక నేను చెప్పినట్టు ఈ విస్తృత పరిభాష ఏదైతే నిర్వచనం ఏదైతే ఉందో రైతులది, అందులో కనుక ఒక సబ్ సెక్టర్ అటవీ మీద ఆధారపడి బ్రతికే మహిళల జీవితాలు చూస్తే అది వేరు. అసలు వాళ్ళు చేసే పనంతా కూడా పోడు వ్యవసాయం అవ్వచ్చు, ఫలసాయం అవ్వచ్చు, అసలు మొత్తం అటవీలో పనిచేసే పనిని కూడా దాన్ని నిర్వచించే ప్రయత్నము, దాన్ని ఒక పని ప్రదేశం అంటూ లేదు. సో వాళ్ళకున్న భూములకి పట్టా లేదు, అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఉంది కానీ పట్టా లేదు, అది రికార్డుకి ఎక్కదు, పథకాలు ఏవి రావు. సో ఇదంతా కూడా ఒక ఎత్తు. చనిపోయిన తర్వాత కూడా దే ఆర్ ఫార్మ్ విడోస్. సో ఇది వీళ్ళ జీవిత కథ ఒక రకంగా చెప్పాలంటే. డీటెయిల్స్లోకి డేటాలోకి నేను వెళ్ళదలుచుకోలేదు, చాలా ఉంది. కానీ ఒక్క ఉదాహరణ, ఎంప్లాయ్మెంట్ చాలా పెరుగుతోంది ఈ మధ్య కాలంలో. కోవిడ్ టైంలోనే చాలా వరకు మహిళల ఎంప్లాయ్మెంట్ పెరిగింది. పీరియాడిక్ లేబర్ సర్వే వస్తూ ఉంటాయి మనకి, సంవత్సరానికి 2-3 సార్లు తీసుకొస్తూ ఉంటారు. నిజానికి ఉపాధి పెరిగింది కదా, మహిళలు ఎందుకు ఇంత చిచ్చు అంటారు. ఎక్కడ పెరిగిందంటే మహిళల ఉపాధి పూర్తిగా స్వయం ఉపాధిలో పెరిగింది. మహిళల సంఖ్య అన్ని రకాలైన అసంఘటిత పనిలో మహిళల ఉపాధి పెరిగింది నిజానికి. అందులో కూడా మహిళల లెక్క నిజంగా ఎక్కడా తీసుకునే ప్రయత్నం లేదు. ఎందుకంటే అందులో కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వీళ్ళు హెల్పర్స్గా, అన్పెయిడ్ వర్కర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని అసలు స్టాటిస్టిక్స్లో కూడా ఎక్కడా క్రోడీకరించే ప్రయత్నం ఎక్కడా కూడా చేయలేదు. సో చివరికి ఒక మాట 10 నిమిషాల్లో ముగించాలి కాబట్టి ఐ ఫీల్ అంటే ఒక రైటర్ టర్మ్ రాడికల్ ఎంపతి అంటే ఈ అసంఘటిత కార్మికులుగా మహిళలు శ్రమలు చేసే మహిళల జీవితాలు ఎలా ఉన్నాయనే దాని పట్ల ఎంపతిని నిజంగా పెంచాలనుకుంటే ఐ ఫీల్ క్రియేటివ్ రైటర్స్ ఒక చాలా ముఖ్యమైన మీడియం. అండ్ ఐ ఫీల్ దాట్ రాడికల్ ఎంపతి కొంచెం మేబీ ఇటువంటి సన్నివేశాలు కానీ ఇటువంటి వాటివి విని దీని గురించి రాసే ప్రయత్నం చేస్తే ఒక మొత్తం నియోజకవర్గం వీళ్ళ జీవితాలతో సంబంధం లేని వాళ్ళు తినే వాళ్ళందరికీ నిజానికి వ్యవసాయం చేసే వాళ్ళతో సంబంధం ఉందని నేను అనుకుంటాను. కానీ నిజానికి అది అవ్వదు. బట్ రైటింగ్స్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం, బికాస్ రీసెర్చ్లో చాలా డ్రై డేటా ఇవి ఉంటాయి, చాలామంది అవి చదవరు. కానీ క్రియేటివ్ రైటింగ్ ద్వారా మాత్రం ఐ థింక్ ఒక కొత్త కాన్స్టిట్యుయెన్సీని అన్వేషించుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం. ఐ థింక్ ఎనీవే దిస్ ఇస్ అ వెరీ వెరీ యూస్ఫుల్ కొలాబరేషన్. సో ఐ థాట్ ఒక నోట్ కనుక ఉంటే అందులో ఇది రాసి ఉంటుందేమో. కానీ భవిష్యత్తులో ఐ ఫీల్ మాలాంటి సంఘాలు ఎవరైతే వాళ్ళతో పనిచేస్తున్నారో మహిళా రైతులు, మీతో పాటు ఆ కొలాబరేషన్ ఇంకా ఫ్యూచర్లో జరుగుతుందనే ఆశతో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.